శ్రీయ పేరు చెప్తే కుర్రకారికి కిర్రెక్కిపోతోంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నానని, ఒక అందమైన కుర్రాడి కోసం ఎదురు చూస్తున్నానని చెబుతోంది. అంటే శ్రీయ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుందన్నమాట. మ్యాగజైన్ కవర్ పేజీపై తలుక్కుమని మెరిసిన శ్రీయ తన మనసులోని ఉన్న ఎన్నో మాటల్ని టీవీ9తో పంచుకుంది. శ్రీయకు కూడా పెళ్లిడొచ్చింది. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోయిన్లందరూ భర్తలతో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే శ్రీయ మనసు కూడా పెళ్లి మీదకు మళ్లింది. కత్తిలాంటి కుర్రాడి కోసం వెతుకుతున్నానని ఆమె స్వయంగా చెబుతోంది. On Valentine's Day, I was reading and I finished work and I was reading and chilling in my room. So, yeah, I'm single, but I would love to find someone for sure. చక్కిడి చిన్నలకైనా తొక్కిడి సందడికైనా వెంటబడి వచ్చేవాళ్ళు కుర్రాడు. సోం పాపిడి బిందులకైనా కాముడి సందులకైనా చెట్టపడి వచ్చేవాళ్ళు కుర్రాడు. బ్రహ్మాడు బట్టలు కొట్టే బ్రహ్మాండం బట్టలు కొట్టే అనుభవముల కుర్రాడు. ఎక్కువగా గ్లామర్ రోల్సే చేసిన శ్రీయ కుర్రకారు కలల రాణి. ఆమెతో నటించేందుకు హీరోలు కూడా పోటీ పడతారు. చాలా కాలం నుంచి టాలీవుడ్ కు దూరంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్న ఆమె త్వరలోనే ఓ తెలుగు సినిమాకు సైన్ చేస్తానని చెబుతోంది. Some work in Telugu which is coming out soon. I'll wait for it to really come and for the right press release to happen. Midnight Children is coming out soon. It's in August. Fingers crossed, hoping for the best to happen. It's a film which is very close to my heart. పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకో నంతగా ముద్దు పెట్టుకో. చుట్టుకో చుట్టుకో నన్ను చుట్టుకో పుట్టు మచ్చలా నన్ను అంటి పెట్టుకో. మనసే ఇచ్చుకో వయసే పుచ్చుకో సొగసే నచ్చితే. శ్రీయ సినిమా రంగంలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు దాటింది. అయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎంత పెద్ద స్టార్ హీరో పక్కనైనా అవలీలగా నటించేస్తుంది. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండడమే తన ఫిట్నెస్ రహస్యమని శ్రేయ అంటోంది. తాను ఏంజెల్ లాంటి దాన్నని కూడా చెబుతోంది. I don't know, people don't say that. They say I have 2 horns up in my head and yeah, they hardly see an angel in me. కెరీర్ ఎంతో హ్యాపీగా కొనసాగుతోందని, ఇక నుంచి తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తానంటోంది. ఇష్టం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రేయ అంచెలంచెలుగా ఎదిగింది. దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించింది. అగ్ర హీరోలందరి సరసన నటించింది.